ఇవాళ మన ఫాలోవర్స్ కోసం ఒక షెఫ్ గా తయారయ్యానండి. ఇక్కడ కనిపిస్తున్నట్టు ఐఎమ్ నాట్ ఏ సూపర్ చెఫ్, బట్ ఐఎమ్ ఏ నార్మల్ చెఫ్. మేజర్ కాన్సెప్ట్ వచ్చేప్పటికి ఎయిర్ ఫ్రైయర్స్ అండి. ప్రెస్టేజ్, పిజియన్, గ్రీన్ చెఫ్, ఫిలిప్స్ ఈ 4 కంపెనీస్ అవైలబిలిటీ ఉంటాయండి. మల్టీ చెఫ్ ఎయిర్ ఫ్రైయర్ ప్రెస్టేజ్ లో ఏదైతే ఉందో ఇది మీకు డెమో చూపిస్తానండి. చూడండి, సమోసా గానీ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పన్నీర్ ని మేము తీసుకున్నామండి. ఇలాగ ఫ్రెష్లీ ఫ్రోజన్ సమోసా ఇవన్నీ మిక్స్ చేసి ఇలా పెట్టాము. ఇప్పుడు ఇవి మనం దీంట్లో ప్లేస్ చేస్తామండి. జస్ట్ మేము మసాలా అప్లై చేసి దాంట్లో పెట్టామండి. ఇది కంప్లీట్లీ ఓన్లీ త్రూ ఎయిర్ ఫ్రై, ఆయిల్ లెస్ ఫ్రైయింగ్ అండి. స్టీమ్ ద్వారా ఇది ఫ్రై అయిపోయిందండి. ఇది పవర్ ఆన్ అండి. 15 minutes పెట్టుకుంటున్నాము. పాజ్ లో పెట్టుకుని మీరు ఇట్లా మూత ఓపెన్ చేసి మీరు కలిదిప్పుకోవచ్చు అండి. ఇది ఇలా ఒక యూజర్ మాన్యువల్ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో స్పెసిఫై చేసి ఉంటుంది. టైమ్ అండ్ టెంపరేచర్ రెండు మెన్షన్ చేసి ఉంటాయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కేమో ఎంత టైం పెట్టుకోవాలి, ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి, అలాగే పిజ్జాస్ కి ఎంత టైం పెట్టుకోవాలి, ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందండి. మీకు ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు చూసారు కదండి, ఇట్లాగా మొత్తం ఫ్రై అయిపోయింది. ఎట్ టైం మనం ఈ 3 చేసుకున్నాము ఎయిర్ ఫ్రైర్ ద్వారా. పన్నీర్ కానీ, సమోసా కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మీరు టేస్ట్ చూడడానికి కూడా చాలా బాగుందండి. పక్కాగా మనం ఆయిల్ కన్సంప్షన్ తగ్గించుకొని ఎయిర్ ఫ్రైస్ అనేది యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మన హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. థ్యాంక్ యూ.